ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేస్తున్న 'బిగ్ బాస్' షో ఫ్యాన్స్‌కి ఆ రోజు రానే వచ్చింది. 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' షో మిడ్‌నైట్ 12కి అప్‌లోడ్ చేశారు. ఈ షోలో కామనర్స్‌కి ఆపర్చునిటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అభిజిత్, బిందు మాధవి, నవదీప్ జడ్జెస్‌గా ఉండగా శ్రీముఖి హోస్ట్‌గా చేస్తున్నారు. 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' షో ఫస్ట్ ఎపిసోడ్‌లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా దివ్య వచ్చారు. చాలా నార్మల్‌గా, క్యాజువల్‌గా ఒక నైటీ వేసుకొని రావడం డేర్ అనే చెప్పాలి. తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. అయితే శ్రీముఖి నీకు 'బిగ్ బాస్‌లో ఎవరు బెస్ట్, ఎవరు వర్స్ట్ అని అడగగా నవదీప్ బెస్ట్ అని, అభిజిత్ వర్స్ట్ అని, ఆ సీజన్‌లో విన్నర్స్‌గా ఇంకా డిజర్వ్ అయ్యే కంటెస్టెంట్స్ ఉన్నారని చెప్పారు. అయితే శ్రీముఖి కొన్ని పాయింట్స్ చెప్పి దివ్యకి అభిజిత్ ఫోటో ఇచ్చి నామినేట్ చేయమన్నారు. దాంతో దివ్య ఏం ఫిజికల్ టాస్క్ ఆడకుండా సోఫాలో మైండ్ గేమ్ ఆడుతూ కూర్చున్నాడని, మైండ్ గేమ్‌తోనే విన్నర్ అవ్వాలంటే నేను ఒప్పుకోను. తన ఫోకస్ తన గేమ్ కంటే వేరే కంటెస్టెంట్ పైనే ఉందని చెప్పి నామినేట్ చేశారు. దీంతో అక్కడ అభిజిత్ షాక్ అయ్యారనే చెప్పాలి. దీంతో ఇలా నిజాన్ని నిర్భయంగా తను ఏమనుకుంటుందో చెప్పడం అక్కడ జడ్జెస్‌కి బాగా నచ్చి బిందు మాధవి, నవదీప్ గ్రీన్ కార్డ్స్ ఇచ్చారు. అభిజిత్ కూడా తన ఒపీనియన్ షేర్ చేసుకున్నారు అంటూ గ్రీన్ కార్డ్ ఇచ్చారు. ఇలా ముగ్గురు గ్రీన్ కార్డ్ ఇవ్వడంతో ఫస్ట్ కంటెస్టెంట్‌గా కన్ఫర్మ్ అయ్యారు దివ్య. కానీ దీనివల్ల సోషల్ మీడియాలో దివ్యపై ట్రోలింగ్ అవుతుంది. అభిజిత్ ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అవుతూ ఫైర్ అవుతున్నారు.